ఇంట్లో విగ్రహాలను పెట్టుకొని పూజ చేసుకోకూడదా? ఎవరండి చెప్పింది? మనకిష్టమైతే పెట్టుకోవచ్చు. కాకపోతే అవి పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా చిన్న విగ్రహాలు 3 ఇంచుల్లోపు ఉన్న విగ్రహాలు ఏవైనా పెట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఎప్పటిదో వ్లాగ్ అండి. చాలా వీడియోస్ ఉన్నాయి. ఎడిట్ చేయడం చాలా చాలా కష్టమైపోతుందండి. అందులోనూ పిల్లలు వచ్చారు, చెల్లి వాళ్ళు వచ్చారు. ఇక చాలా చాలా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అన్నీ లాంగ్ వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేసి పెట్టాలంటే చాలా కష్టం అండి. ఇక అందుకోసం అనేసి పెట్టడం లేదు. ఇవైతే అక్షయ తృతీయ రోజు తెచ్చుకున్నానండి. వినాయక స్వామి విగ్రహం ఉండి అమ్మవారి విగ్రహం తీసుకొచ్చుకున్నాను. నాకు అంతకుముందు అమ్మవారి విగ్రహం ఉండేది కదా అండి. ఆ అమ్మవారి విగ్రహం కొంచెం చెయ్యి నేను కడగడం వల్ల చెయ్యి కొంచెం అట్లా తొలగినట్టు అయింది. ఉన్న ఫ్లవర్ కొంచెం అమ్మవారి చేతిలో కమలం ఉంటుంది కదా, ఆ కమలం కొంచెం తొలగింది. ఇక అందుకోసం అనేసి అలా చిన్నగా అయినా కూడా విగ్రహాలు ఉండడం ఎందుకులే అనేసి మళ్ళీ అది పక్కన పెట్టేసి కొత్త విగ్రహాన్ని అయితే తీసుకొచ్చుకున్నానండి. ఇక్కడ వినాయకుడి కూడా నేను ఎప్పటి నుంచో తెచ్చుకోవాలనుకున్నాను. ఇక నాకైతే అక్షయ తృతీయ రోజు అయితే తీసుకొచ్చుకున్నానండి. ఆ రోజు ఇక మా బావ డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి మేము షాప్కి వెళ్ళేసరికి 3 అలా అయింది. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 6:30, 7 అలా అయిపోయిందన్నమాట. ఇక సర్లే, ఇక అప్పుడెందుకు మళ్ళీ ఒకసారి పూజ చేసుకొని పెట్టుకోవచ్చులే, ఆ రోజైతే తీసుకొచ్చుకున్నాం కదా అనేసి ఆ రోజైతే ఇక దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేసుకోలేదు. కానీ నెక్స్ట్ డే అంటే మళ్ళీ తర్వాత రోజు ఇలా మళ్ళీ అన్ని ఫొటోస్ తూడ్చి క్లీన్గా అన్నీ పెట్టేసుకొని పువ్వులు కూడా పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. అయితే కొంతమంది విగ్రహాలు పెట్టుకోకూడదు అంటూ ఉంటారు కదా అండి. విగ్రహాలు పెట్టుకుంటే డైలీ పూజ చేయాలి అంటూ ఉంటారు కదా. అంటే డైలీ పూజ కాదండి, డైలీ నైవేద్యం పెట్టాలి అంటూ ఉంటారు కదా అండి. నేనైతే కొంతమందిని ఫాలో అవుతూ ఉంటాను చెప్పాను కదా అండి. చాగంటి కోటేశ్వరరావు గారు, నండూరి శ్రీనివాసరావు గారు, ఇలా పెద్ద పెద్ద పండితులనే నేను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటానండి. వాళ్ళైతే చెప్పిన దాని ప్రకారం చిన్నగా విగ్రహాలను పెట్టుకొని పూజ చేసుకోవచ్చట అండి. 3 ఇంచుల కంటే తక్కువగా ఉన్న విగ్రహాలు ఏవైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చట. అందులో తప్పేముండదట అండి. మీరు కూడా ఆ విధంగా మీకు ఏమైనా విగ్రహాలు నచ్చినట్లయితే ఆ విధంగా తెచ్చుకొని పూజ చేసుకోండి. విగ్రహాలు తెచ్చుకుంటే అమావాస్య నెక్స్ట్ డే మళ్ళీ వాటిని వాష్ చేసుకొని పూజ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా విగ్రహాలను క్లీన్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. మీరు మామూలుగా అయితే వీక్లీ 2 డేస్ 3 డేస్ పూజ చేసుకుంటారు కదా, డైలీ పూజ చేసుకోలేని వాళ్ళు. అలాంటి వాళ్ళు ఆ రోజు మీరు పూజ చేసుకునే రోజు అంటే శుక్రవారం, మంగళవారం ఈ 2 రోజులు లేకుండా మిగతా రోజుల్లో అమ్మవారిని కానీ మీరు ఏదైతే విగ్రహాలు తెచ్చుకున్నారో ఆ విగ్రహాలను క్లీన్గా చేసేసుకొని పూజ అయితే చేసుకోండి. చాలా మంచిదండి. నేనైతే ఈరోజు ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని విగ్రహాలను పెట్టుకునే ప్లేట్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు అవి వేసుకొని విగ్రహాలను కూర్చోబెట్టుకొని ఇక నేనైతే పూజ చేసుకుంటానండి. నేనైతే నిత్య దీపారాధన చేస్తూ ఉంటాను. అలా అని విగ్రహాలను ప్రతిరోజు కడగనండి. ఓన్లీ బుధవారం రోజు, శనివారం రోజు తీసి కడుగుతూ ఉంటానన్నమాట. ఇక నార్మల్గా అయితే పూజ చేసుకుంటున్నానండి. నాకైతే బ్రాస్లో తీసుకొచ్చుకోవాలనుకున్నాను. ఇక అక్కడ షాప్లోకి వెళ్ళి చూడగానే మా వారు అసలు ఈ విగ్రహాలు తీసుకుందామని వెళ్ళలేదండి. మేమైతే మామూలుగా నేను మట్టెలు చేపించుకుంటా అనేసి వెళ్ళాను. అక్షయ తృతీయ రోజు చాలా మంచి రోజు కదా. ఇక సర్లే మట్టెలు తీసుకుందాం అనేసి మేమైతే షాప్కి వెళ్ళాము. ఇక అక్కడ ఈ విగ్రహాలను చూడగానే అసలు ఇలా నచ్చేసాయన్నమాట. మా బావతో కనీసం నేను కూడా అనలేదు తీసుకుంటా అనేసి. మా బావనే ఇక నన్ను చూసి అర్థం చేసుకొని తీసుకుంటావా, మరి తీసుకో నీ ఇష్టం అని అన్నారు. ఇక అమ్మవారి విగ్రహాలు, వినాయక స్వామి విగ్రహాలు తీసుకుంటావా అని అంటే ఆగుతామా చెప్పండి. ఇక వెంటనే తీసేసుకున్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వినాయకుడు తెచ్చుకోవాలి అని. కానీ అక్షయ తృతీయ రోజు కుదిరింది తెలుసా అండి. నిజంగా నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఇక ఆ రోజైతే నా ఆనందానికి అవధులే లేవనుకోండి. మా బావతో 100 సార్లు అన్నాను కావచ్చు, అసలు అనుకోకుండా వాళ్ళేగా తెచ్చుకున్నాం కదా బావా అనేసి. అని అంటే ఇక సర్లే నీ ఇష్టం, నువ్వైతే హ్యాపీ కదా అని అన్నాడు. చాలా హ్యాపీ బావా అని చెప్తే ఇక సరే అని నవ్వుకున్నాడండి. తర్వాత ఈరోజైతే పూజలో నైవేద్యంగా మామిడి పండు పెట్టేసి ఇక విగ్రహాలు కొత్తగా పెట్టుకున్నాను కదా అని వడపప్పు, పానకం ఇవి 2 అయితే నైవేద్యాలుగా పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఇక్కడ ప్రతిరోజు కూడా నేను అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటా అని చెప్పాను కదా అండి. కుంకుమార్చన చేసుకునేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి కదా. ఓం శ్రీ ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః,
ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః. ఇవి అష్టోత్తరాలు 108 అష్టోత్తరాలు ఉంటాయండి. అవి చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటానండి. ఇక ఈరోజు విగ్రహాలు పెట్టాననేసి కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను. ఇక తర్వాత అమ్మవారి అష్టకం వేరు, అమ్మవారి అష్టోత్తరాలు వేరండి. శ్రీ లలితా సహస్రనామం బుక్ ఒకటి ఉంటుంది. ఆ బుక్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక నేను అది కూడా చదువుకుంటూ ఉంటాను. ఇక ఎలాగో వినాయక స్వామి మన ఇంట్లోకి వచ్చారు కాబట్టి విఘ్నేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాలు కూడా చదువుకున్నానండి. మా వారైతే ప్రతి బుధవారం విఘ్నేశ్వర స్వామి అష్టోత్తరాలు మరియు అయ్యప్ప స్వామి అష్టోత్తరాలు చదువుతూ ఉంటారు. ఇక నేనైతే ఇప్పటి నుంచి వినాయక స్వామి అష్టోత్తరాలు కూడా చదువుకుందాం అనుకుంటూ ఉన్నాను. ఇక ఇక్కడైతే హారతి ఇచ్చి పూజ అయితే ముగించుకున్నానండి. పిల్లలు వచ్చారు, వెళ్ళడం కూడా అయిపోయింది. పాపకు 18కి మళ్ళీ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉందనేసి కాలేజ్ వాళ్ళు రమ్మని చెప్పారు. సో ఓకే, పాప కూడా కాలేజ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ బాబు కూడా కాలేజ్కి వెళ్ళిపోయాడండి. ఇక చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇల్లంతా బాగా నిశ్శబ్దంగా అయిపోయింది. నన్ను నేను మరిపించుకోవడానికి ఇలా వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే మళ్ళీ లోన్లీగా ఫీల్ అయిపోతూ ఉంటా అనేసి ఈ విధంగా వీడియోస్ తీసుకుంటూ అంటే ఇట్లా టైం గడిపేస్తూ ఉంటా అన్నమాట. మన పని మనం చేసుకోవాలండి, ఇంకొకరి గురించి అసలు పట్టించుకోవద్దు. నేను ఇలా వీడియోలు తీస్తున్నాను, నా వెనకాల చాలామంది చాలా రకాలుగానే అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని నేను అస్సలు పట్టించుకోను. ఇక ఇక్కడైతే నా పూజ ముగించుకొని అమ్మవారికి ఇష్టమైన హారతి పాటలు ఒక 2 అయితే పాడుకున్నానండి. ఒకటి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, అదొక సాంగ్ పాడుకున్నాను. ఇంకొకటి లక్ష్మీ రావే మా ఇంటికి అంటూ 2 సాంగ్స్ అయితే పాడుకుంటానండి. ప్రతి నిత్యం నేను రోజు ఒక 2 సాంగ్స్ అయితే పాడుకుంటాను. ఇక్కడ పాడుకొని హారతించుకొని నిజంగా పూజ చేసిన రోజు ఇల్లంతా భలే కలకలలాడుతూ ఉంటుంది కదా. అదంతా మనకు మనసుకు పాజిటివ్గా అనిపించడమే అంది. దీన్ని మనకు ఏది మంచిగా అనిపిస్తుందో అది చేసుకోండి. మీకు ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం ఇష్టమా, అలాగే పెట్టుకోండి. మంచి వంట చేయడం ఇష్టమా, అలా వంట చేయండి. మనకు ఏదైనా అంటే కొంచెం మైండ్ డిస్టర్బెన్స్గా అనిపిస్తే ఖచ్చితంగా మీకు నచ్చిన పని చేసుకున్నట్లయితే మంచిగా అనిపిస్తుందండి. మనం ఒకరిని ఇబ్బంది పెట్టం, ఒకరు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. నాకైతే పూజ చేయడం అంటే ఇష్టం. నాకు మనసుకు చిరాకు అనిపించినా వెంటనే పూజ చేసుకుంటూ ఉంటాను. నాకు ఎలోన్గా అనిపించినా కానీ పూజ చేసుకుంటూ ఉంటాను. పూజ చేసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, డివోషనల్ వ్లాగ్స్ కోసం అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం, కుకింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తానండి. తప్పకుండా మన ఛానల్ని అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. ఈ రోజు నుంచి కంటిన్యూగా లాంగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. ఉంటానండి. బాయ్.